ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 టీఏ బిల్లులు పోలీసులై పెండింగ్లో ఉన్నాయి, 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష, పోలీసులకు సంబంధించిన భద్రత పథకాన్ని ఆసుపత్రుల్లో పోతే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు. మా సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు చెప్తున్నారు, మా కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇవ్వకపోవడం. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు డిఏలు సరెండర్ లీవులు మీరు దయచేసి ఆపకండి. మీరు గత సంవత్సరం కంటే పోలీస్ శాఖకు ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ శాఖకు బడ్జెట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు తగ్గించారు? నేను అందువల్ల మొన్న కూడా ఇదే విషయాన్ని చెప్పాం. మంత్రి గారు ఏదన్నా అష్యూరెన్స్ ఇస్తారేమో, పోలీసులకు వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తారేమో ఈ మంత్ ఎండ్లో, అదర్వైజ్ 31 మార్చ్కి ల్యాబ్స్ అయిపోతాయి. కానీ మంత్రి గారి నుంచి సరియైన సమాధానం రాలేదు. సో పోలీసుల టీఏలు డిఏలు సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై ఒక మంత్రి గారు భరోసా ఇవ్వనందుకు నిరసనగా, అదేవిధంగా పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి, అవి నియామకం చేయాలని చెప్పి మేము కోరాం. దాని నుంచి కూడా మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా,